ప్రభువునందు మిక్కిలి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను. సర్వశక్తులకు దేవుని ఆశీర్వచనములతో, ఆయన సన్నిధి కాంతితో, ఆయన అనుగ్రహించు సమాధాన సంతోషములతో మీరును మీ కుటుంబములను వర్ధిల్లుచు యుగయుగములు ఆయనతో జీవించే ఆ పరలోక భాగ్యతకు మీరు వారసులై నిత్యము ఆనందింతురుగాక. ప్రభు అయిన దేవుడు తన సకల ఆశీర్వచనములను అనుగ్రహించుటకై ఇష్టపడువాడు. ఆయనను ఆశ్రయించు వారికి ఏమీ కొదువ చేయనివాడు, ఎన్నడూ విడువడు, ఎడబాయనివాడు. తన రెక్కల క్రింద వారికి ఆరోగ్య బలములు అనుగ్రహించువాడు. నిత్యము కంటికి రెప్పలా కాపాడువాడు. నిన్ను ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టిన వానిగా ఎంచి అని వాక్యం చెప్పినట్లుగా, కనుగుడ్డును రెప్పలు కాపాడుట కంటే నిన్ను ప్రభు అయిన దేవుడు నిత్యము కాపాడ ఉద్దేశించుచూ ఉన్నాడు. ఆయన కాపుదలలోకి రాగలిగితే, ఆయన రెక్కల క్రిందికి రాగలిగితే, ఆయన ఎందు విశ్వాసం ఉంచగలిగితే సమస్తమును క్షేమమే ప్రసాదిస్తాడు. లేవీకాండ గ్రంథము 26వ అధ్యాయము 6వ వచనములో, దైవ గ్రంథములో ప్రభు అయిన దేవుడు ఇలా సెలవిచ్చారు. 26వ అధ్యాయం లేవీకాండము 6వ వచనములో, నేను మీకు క్షేమమును కలుగచేసేదను, నేను మీకు క్షేమమును కలుగచేసేదను అంటున్నారు ఆయన. ఆ దేశములో నేను మీకు క్షేమమును కలుగజేసేదను, మీరు పండుకొనున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టాడు, ఆ దేశంలో దుష్టమృగములు లేకుండా చేసేదను, ఈ దేశంలోనికి ఖడ్గము రాదు అంటూ దేవాతి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీకు క్షేమమును కలుగచేసేదను. ఎందుకు అంటే, నేను మీ దేవుడు, నేను యెహోవాను, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను, నేను యెహోవాను. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలములో మీకు వర్షం ఇచ్చేదను, మీ భూమి పంటనిచ్చును, మీ పొలముల చెట్టు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును, మీకు తృప్తిగా భుజించిన మీ దేశములో నిర్భయముగా నివసించెదరు, ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగచేసేదను. ప్రియులారా, దేవాతి దేవుడు కోరుతున్నది ఒక్కటే మాట, మీరు నన్ను ప్రేమించి నన్ను అనుసరించండి, మీకు క్షేమమును విస్తరింపచేస్తాను. కారణం, నేను మీ సృష్టికర్తను. తల్లి గర్భంలో మిమ్మల్ని రూపించిన వాడను నేనే, ఇంతవరకు కాపాడుచున్నవాడను నేనే. సూర్యుని అందరి మీద ఉదయింపజేస్తూ ఉన్నా, వర్షమును అందరికీ ఇస్తూ ఉన్నారు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా ఆయన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. దుష్టుల మీద మంచివారి మీద కూడా వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు. పక్షపాతము లేని దేవుడు, అందరికీ అన్నిటిని అనుగ్రహించేవాడు. కేవలం ఈ ప్రకృతి సంబంధమైన, శరీర సంబంధమైన, లోక సంబంధమైన ఆశీర్వాదం మాత్రమే కాక, మన ఆత్మీయ జీవితంలో కూడా పాపము నుండి విడిపించేందుకు కొరకై, పుట్టుకతో వచ్చిన ఈ పాప స్వభావము నుండి, దాని పర్యవసానముల నుండి, వాటి శిక్ష నుండి, వాటి శాపముల నుండి, నరకాగ్ని యొక్క భయంకర పరిస్థితి నుండి మానవులను రక్షించేందుకు కొరకై తన సొంత వాక్కును, ఏ వాక్కు చేత సమస్త సృష్టిని చేశారో ఆ వాక్కునే శరీర ఆకారములోనికి పంపి, రక్షకుడని అర్థమిచ్చే యేసుగా నామమిడి, పరిశుద్ధుడైన కుమారుణ్ణి ఆ కలువరి శిలువపై మన అందరి పాప ప్రాయశ్చిత్తార్థమై బలి పశువు వలె, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని పిలువబడిన ప్రభు ఆ శిలువపై తన ప్రాణమును దానముగా ఇచ్చిన, పుణ్యదానముగా బలి అయిన ఆ యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తండ్రి అయిన దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి
ఆయనను సిలువకు అప్పగించాడు. మన పాపంలో ఉన్న అపరాధములన్నీ భరించున్నట్లుగా మనము కఠినమైన భయంకరమైన ఆ నరక శిక్షను అనుభవించకుండా మనల్ని రక్షించేందుకొరకై తన సొంత కుమారుణ్ణి మన కొరకు ఇచ్చుటకు వెనుకదీయని దేవుడు అని రోమాపత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. మనం తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించుటకు వెనుక తీయని దేవుడు. 3వ అధ్యాయం 16వ వచనంలో యోహాను సువార్తలో దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అనగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. మనం నశించిపోకుండా నిత్య జీవాన్ని పొందేందుకొరకై తన అద్వితీయ కుమారుని మన కొరకు ఇచ్చివేసిన ఆ ప్రేమామయుడైన దేవుడు, ప్రేమామూర్తి దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ప్రియ చెల్లి తమ్ముడ, ఇంత ప్రేమించి ఈ లోకంలోని సమస్తాన్ని మనకిచ్చుటయే కాకుండా మన ఆత్మను కూడా నరకాగ్ని పాలు కాకుండా మనల్ని రక్షించేందుకొరకై ఆ భయంకరమైన క్రూర శిలువపై తన ప్రియమైన కుమారుని మన కొరకు బలిగా అర్పించిన, ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించిన, విమోచనార్థమైన బలిగా అర్పించిన, క్రయధనాన్ని చెల్లించేందుకొరకే అర్పించిన ఆ కుమారుని యందలి ప్రేమను మన జ్ఞాపకం చేసుకొని ఆ రక్తధారలలో పాప విమోచన ఉంది గనుక, పాప క్షమాపణ ఉంది గనుక, అయ్యా నా కొరకు మరణించిన యేసుక్రీస్తు దేవా, నీ పాపముల చేతను నా పాపముల చేత నిన్ను ఇలా సిలువకు అప్పగించిన నా స్థితిని ఒప్పుకుంటున్నాను. నన్ను కడిగి శుద్ధీకరించు నాయన, నన్ను పవిత్రపరచు, నన్ను నీ బిడ్డగా చేసుకోమని ప్రార్థన చేస్తే చాలు బిడ్డ, చిన్న ప్రార్థన చాలు. నీ పాపములు ఒప్పుకుంటే చాలు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. ఎంత ఆనందం ప్రియులారా! ఇక నరకం లేదు, అగ్నిగుండం లేదు, ఆ పాతాళం యొక్క శిక్ష లేనే లేదు. యుగ యుగాలు దేవునితో ఉండే నిత్య జీవానికి మన వారసులవుతున్నాం. ఎంత ఆనందం ప్రియులారా! అంతేకాదు, అలాగన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకు అనుగ్రహించిన ఆ రక్షణను స్వీకరించినట్లయితే, ఆయన వాక్యం మన చేతుల్లో పరిశుద్ధ గ్రంథముగా ఉంటుండగా ఆయన వాక్యానుసారముగా జీవించే ప్రజలుగా ఉన్నట్లయితే ఆయన మీకు క్షేమమును విస్తరింపచేయను, ఆయన క్షేమము కలుగ చేయను. ఎంత ఆనందం! సమాధానం, సంతోషం, సమాధానము, శాంతి ఆయన ఇచ్చే వరములు అని 29వ కీర్తన 11వ వచనంలో మనం చూస్తాం. 29వ కీర్తనలు 29, 11వ వచనంలో ఆయన ఇచ్చే బహుమానంగా చూడగలం మనం. 29:11లో యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును, సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును అని దైవవాక్యంతో స్పష్టంగా చెప్పబడతా ఉంది. సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఎంత ఆనందం! సమాధానం, హృదయంలో శాంతి, అందరితో సమాధానం అనుగ్రహించేవాడు, అలాగే ఆశీర్వాదమును దయచేసేటువంటి ప్రేమామయుడకు దేవుడైన. అంతేనా, మనము 119వ కీర్తన 165వ వచనంలో చూసినట్లయితే ఆయన ఇచ్చే సమాధానం పరిపూర్ణమైందిగా చూడగలం. 165వ కీర్తనలు ఈ దైవ వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లయితే, ఆయన అడుగుజాడల్లో నడుచుకున్నట్లయితే, ఆయన నీ ధర్మశాస్త్రము ప్రేమించిన వారికి ఎంతో నెమ్మది కలదు, ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్టిల్లటకు కారణమేమీ లేదు. ఎంతో నెమ్మదిని అనుగ్రహించే దేవుడు ఆయన. ఏమాత్రం తూలి తొట్టిల పని లేకుండా మనల్ని కాపాడుచు పరిపూర్ణమైనటువంటి లేక ఎంతో నెమ్మదిని ప్రసాదించే దేవుడు ఆయన. అయితే ఆయన వాక్యానుసారముగా ఆయన ధర్మశాస్త్రము ప్రేమించే వారికి ఉండటం సుమా ఇట్స్ ఎ కండిషనల్ బ్లెస్సింగ్, కండిషనల్ ప్రామిస్.
నీవు దేవుని కుమారుడిని యేసుక్రీస్తుని రక్షకుని అంగీకరించి ఆయన సెలవిచ్చిన వాక్కును నీ హృదయంలో భద్రపరుచుకుంటూ ఆయన అడుగుజాడలు నడిచే వ్యక్తివైతే నీ నెమ్మది ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఎంతో నెమ్మదిని ప్రసాదించేవాడు, ధారాళముగా అనుగ్రహించే దేవునిగా ఉన్నాడు. 26వ అధ్యాయము యెషయా గ్రంథము 3వ వచనంలో చూసినట్లయితే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. కనుక ప్రతి విషయంలో కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, మనుషుల మీద ఆధారపడక, ధనమును నమ్ముకొనక, మన బలముపై ఆధారపడక, బలగముపై ఆధారపడక, ఆయననే నమ్మి ఉన్నట్లయితే, ఆయన మీదే ఆధారపడితే ఆయన మనకు పరిపూర్ణ శాంతినిస్తాడు. ఏమని చెప్పబడుతోంది? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదువు. పూర్ణ శాంతిని అనుగ్రహించేవాడు. 48వ అధ్యాయంలో కూడా ఇది ఎటువంటి శాంతి అంటే, 48వ అధ్యాయము 18వ వచనంలో, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలన నేనెంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. నీ క్షేమము నది వలె ఉంటుంది. సమృద్ధిగా ప్రశాంతమైన నది ప్రవాహాన్ని చూసినప్పుడు నీ క్షేమం, నీ శాంతి, నీ నెమ్మది నది వలె ఉంటుందని, సముద్రం వలె కాదు ప్రియులారా, నది వలె ఉంటుందని. జీవమిచ్చే నది, నెమ్మదిగా ప్రవహించే నది, అద్భుతమైనటువంటి ఆ నదీ ప్రవాహం వలె నీకు క్షేమాన్ని ప్రభు ప్రసాదించేవానికి ఉన్నానని ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. 54వ అధ్యాయంలో 13వ వచనంలో కూడా, 54వ అధ్యాయం 13వ వచనంలో, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన వాక్యానుసారంగా నువ్వు నడుస్తూ వచ్చినట్లే నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలిగి ఉంటుంది. ప్రియులారా, ఎంత అద్భుతమైన విషయం ఇది. నీ పిల్లల్ని కూడా దేవుడు ఆశీర్వదించేవానిగా ఉన్నాడు అని చూస్తున్నాం. మనము కొత్త నిబంధనలో కూడా ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట 14వ అధ్యాయము యోహాను సువార్తలో 27వ వచనంలో, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా కాదు, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అంటున్నాడు. ఈ లోకంలో శాంతి పొందాలని, నెమ్మది పొందాలని త్రాగుడుకు బానిసయ్యేవారు అనేక మంది ఉన్నారు. నెమ్మది లేక త్రాగేటువంటి వాళ్ళు, నెమ్మది లేక వ్యసనముల చేత వేధించబడుతున్నవారు. ప్రియ చెల్లి, నా తమ్ముడా, ఏ వ్యసనము నీకు ఇవ్వనటువంటి శాంతి, ఏ స్త్రీ, ఏ మత్తు లేక ఏ ధనము లేక ఏది నీకు ఇవ్వలేనటువంటి శాంతిని, పరిపూర్ణమైన శాంతిని, ధారాళమైన ఈ శాంతిని, ప్రశాంతమైన ఈ నెమ్మదిని ప్రభువైన యేసుక్రీస్తు వారు నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను అంటున్నారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం అంటున్నాడు, దేని విషయం మీరు చింతింపకుడి, ప్రతి విషయమును కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియచేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఇంత ఆనందం ప్రియుడా. ఏమి చింతపడనక్కర్లా. నీ సమస్య ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ యొక్క భారం ఏదైనా, నీ బాధ్యత ఏదైనా ఆయనకు చెప్పి, తప్పక దీన్ని నెరవేరుస్తావని వందనా చెల్లిస్తున్నాను ఆయన అని ఊరుకుంటే, నీ హృదయంలో సమస్త జ్ఞానానికి మించిన సమాధానం ఏలుబడి చేస్తుంది. అద్భుత కార్యాలు నీ జీవితంలో ప్రభు చేయటం గమనించగలవు. నా జీవితంలో ఇలాంటి అద్భుత కార్యాలు ఎన్నో ప్రభు అనుగ్రహించారు. కృతజ్ఞుడనై ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రియులారా, కేవలం ఆయన మీద ఆధారపడితే చాలు, ఆయనకు అప్పగించుకుంటే చాలు,
అద్భుతాలు చేస్తే, ఆశ్చర్యకార్యాలు చేస్తే జీవము గల దేవుడు ఆయన. కనుక ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకోసం ప్రాణం ఇచ్చినవాడు. నిన్నెందుకు కాపాడాడు? తన సొంత కుమారుని అనుగ్రహించడం వెనుక తీయని దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అనే ప్రశ్న కూడా పౌలు గారు 8వ అధ్యాయం 32 రోమాపత్రికలో చెప్తున్నారు. సమస్తము నీకు అనుగ్రహిస్తాడు, నీ సమస్యలన్నీ తీరుస్తాడు, ఆయన నీ క్షేమం నది వలె చేస్తాడు, సమృద్ధి అయిన జీవానికి ఇస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన కోరేది ఒక్కటే, నన్ను ప్రేమించి నా యుద్ధకు రండి, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును అని ప్రభు చెప్తున్నాడు. ఆయనిచ్చే విశ్రాంతి, ఆయనిచ్చే నెమ్మది, ఆయనిచ్చే శాంతి, ఆయనిచ్చే సమాధానం సమస్త జ్ఞానానికి మించిందిగా నీ హృదయంలో ఏలుబడి చేస్తుంది. ఆయన యుద్ధకు రాగలిగితే, చేతులు చాచి పిలుస్తున్న ప్రభు యొక్క ఆ గాయపడిన హస్తాలను చూచి నీ కొరికే అని విశ్వసించి ఆయన చేతుల్లోకి రాగలిగితే, ఆయన కవిగిల్లోకి రాగలిగితే ఎంత ఆనందం, ఎంత ఆశీర్వాదం, ఎంత శాంతి, ఎంత నెమ్మది, ఎంత క్షేమం. రుచి చూచి తెలుసుకుని ప్రభు చెప్తున్నాడు. ఈ రోజే ఆయన చేతుల్లోనికి రండి, ఆయన కౌగిల్లోనికి రండి, ఆయన సన్నిధిలోనికి రండి, ఆయన రెక్కల క్రిందికి రండి, ఆయన ఆశ్రయించండి. ఆయన మీ మనస్సు ఆయన మీద ఆధారపడేటట్టుగా, ఆయన మీద ఆనుకునేవారిగా ఆయన యుద్ధకు రాగలిగితే ఇవన్నీ మీవిగా ఆయన అనుగ్రహిస్తాడు. అట్టి శ్రేష్టమైన ఆనందంతో మీరు నింపబడి ఆనందింతురుగాక. ప్రార్థిస్తాను. ప్రియమైన తండ్రి, మీ కరుణాహస్తాలను చాపి పిలుస్తున్న మా ప్రియమైన దేవ, ప్రజలు నిరాకరించక ఈ లోకంలో ఉన్న వాటి బట్టి విసికి వేసారి తమ బ్రతుకుల్లో కష్టాన్ని, నష్టాన్ని, చివరికి అగ్నిగుండానికి ఆహుతి కాకుండా ప్రేమించి పిలుచుచున్న మీ పిలుపుని విని మీ సన్నిధిలోనికి రాగలిగి మీకు అప్పగించుకొని ఈ పరిపూర్ణ శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని, క్షేమాన్ని, ప్రశాంతతను, విశ్రాంతిని పొందే భాగ్యం దయచేసి పెట్టుమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధి పరిపూర్ణ శాంతిని ప్రసాదించి మిమ్మల్ని ఆనందింపచేయును గాక. ఆమెన్, ఆమెన్.